రాష్ట్రం ఇంతకాలానికి చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల రాష్ట్రం విడిపోయినప్పటికీ ఈ రోజున మళ్ళీ తెలంగాణ మన స్టేటు బాగుపడే ఏకత వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రధాని గారిని అమిత్ షా గారిని మాట్లాడి ఇంత డెవలప్ చేయడానికి ఇంత ప్రసిద్ధి వచ్చింది. ఇంతకాలానికి ఇరు ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు కానీ ఎవరి వల్ల కాల. జగన్ బాబు పరిపాలన చేసినా అవల, ఇక్కడ కేవీ ఛానల్ చేసిన ఈ మంత్రి గారు చేసినా అవల. కానీ నేటి కాలానికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పరిపాలన చేసేది ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలకి వాళ్ళు కొలిక్కి తీసుకొచ్చారు. అలాగే మా రాష్ట్రం కూడా నేను గుడివాడ నుంచి వచ్చాను. పార్టీ స్థాపించిన కాడి నుంచి నేను ఈ గవర్నమెంట్ ఇడిపోక మునుపు ప్రతి మీటింగ్ కూడా ఎన్టీ రామారావు ట్రస్ట్లో హైదరాబాద్లో నేను ప్రతి మీటింగ్కి హాజరయ్యాను. నేటి కాలానికి ఇంత ఉత్సాహం ఈ భవనానికి వచ్చింది. ఈ భవనం ఉత్సాహం మామూలు విషయం కాదు, తీరినటువంటి విషయం, చెప్పుకోలేనటువంటి విషయం. ఈ ఎక్కడెక్కడి నుంచో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్ అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ తెలుసుకొని తెల్లారిపాటికల్లా వేల మంది వచ్చి ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు సైకిలు అనే గుర్తు ఆనాడు స్నాపించిన అటువంటి మంచి రోజు మళ్ళీ ఈ రోజుకి ఇలా దేశం అంతటా ఎంత మెజారిటీ వచ్చింది. ప్రజలకి విరక్తి పుట్టింది. ఇంక రెండో మార్గం ఏమి లేదు. ఎక్కడన్నా ఒక్కొక్క ఎమ్మెల్యే డెవలప్ చేసినా వాళ్ళు డెవలప్మెంట్ కాదు, ముఖ్యమంత్రి మీదే విరక్తి పుట్టింది. సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం. అలాగే రైతు బజార్లు శుభ్రంగా పాడైపోయినాయి. రైతు బజార్లు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి రైతు బజార్లకి మళ్ళీ చర్య తీసుకోవాలా. రైతు బజార్లు భయంకరంగా పాడైపోయినాయి.